డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 6, లెసన్ 6, 6వ పాఠం. దేవదూతలు మానవ నేత్రాలకు కనబడతారా? దేవదూతలు మానవ నేత్రాలకు కనబడతారా? ప్రియులారా, మనకు ఈ భూమి మీద జీవితము కొనసాగాలి అంటే దేవదూతల యొక్క అవసరం, ఆవశ్యకత చాలా గొప్పగా ఉంది. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని మరలా భూగర్భంలోనికి వెళ్ళేంత వరకు మానవ ఆయుష్కాలంలో దేవుడు సృష్టించిన వాటి యొక్క అవసరత, ఆవశ్యకత మనకు గొప్పగా ఉంది. మనము జీవించాలంటే గాలి, నీరు, ఆహారం, నివాసం ఇవన్నీ మనకు కనీస అవసరాలు. వీటన్నింటినీ దేవుడు తన యొక్క సేవకుల ద్వారా మనకు తీరుస్తున్నాడు. దేవుడు సృష్టించినటువంటి దేవదూతలలో మానవ నేత్రాలకు కనిపించేవి ఉన్నాయి, మానవ నేత్రాలకు అదృశ్యమైనవి కూడా ఉన్నాయి. అంటే దేవదూతలలో దృశ్యమైన దేవదూతలు ఉన్నాయి, అదృశ్యమైన దేవదూతలు కూడా ఉన్నాయి. దేవుడు సూర్యుడిని ఒక దేవదూత అని మనకు పరిచయం చేస్తున్నప్పుడు సూర్యుడు దృశ్యమైనవాడు, అందరికీ దృశ్యమైనవాడు, కేవలము నీతిమంతులకు మాత్రమే కాదు, అందరికీ. అలాగే చంద్రుడు, నక్షత్రాలు, భూమి, గాలి, నీరు ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. దృశ్యమైనటువంటి దేవదూతలు ఉంటాయి, అదృశ్యమైన దేవదూతలు కూడా ఉంటాయి. మన చుట్టూ ఉన్నటువంటి దేవుని యొక్క దూతలలోనే పదార్థాలు మనకు కనిపిస్తాయి. భూమి మనకు కనిపిస్తుంది, జలములు మనకు కనిపిస్తాయి, కానీ గాలి మనకు కనిపిస్తుందా? అలాగని గాలి లేదా? ఉన్నది. కొన్ని వాయువులు మనకు కనిపిస్తాయా? అలాగని వాయువులు లేవా? ఉన్నాయి. అంటే అవి అదృశ్యంగా ఉన్నాయి, అదృశ్యంగా ఉన్నాయి. ఈ పాఠం నేర్పించడానికే దేవుడు మన మధ్య ఉన్నటువంటి దేవుని సేవకులను కూడా కొన్నింటిని దృశ్యమైనవిగా ఉంచాడు, కొన్నింటిని అదృశ్యమైనవిగా ఉంచాడు. అలాగే పరలోకమందున్నటువంటి సైన్యం, దేవుని యొక్క సైన్యం దృశ్యమైన వారుగా ఉంటారు, అదృశ్యమైన వారుగా కూడా ఉంటారు. మానవ నేత్రాలకు అదృశ్యమైనటువంటి దేవదూతలు కనిపించరు. వారు దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చుకొని వెళ్ళిపోతారు. వారు మనకు కనిపించవలసిన అవసరం లేదు. దేవుడు ఏదైతే పనినిచ్చాడో ఆ పనిని చేసుకుని వారు వెళ్ళిపోతారు. ఉదాహరణకు, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతారు. ఏ అపాయము నీ గుడారమును సమీపించకుండా దేవుడు తన దూతల యొక్క సంరక్షణను నీకు ఉంచుతాడు అని దేవుడు మన కొరకు రాయించినప్పుడు ఆ దేవదూతలు మనకు కనిపించవలసిన అవసరం ఉందా? అంటే మనకు ఏదో ఒక ప్రమాదం మన ముంగిట ఉంది, ఆ ప్రమాదాన్ని మనము చూడకుండా, ఆ ప్రమాదం బారిన మనం పడకుండా ముందుగానే దేవదూతలు మనలను తప్పించేశారు. అంటే దేవదూతలు మనకు కనిపించకుండానే మనలను తప్పించేశారు, ఆ ప్రమాదం బారి నుండి మనలను తప్పించేశారు. మీకు అర్థమవుతుందా? కనుక దేవదూతలు కనిపించవలసినటువంటి అవసరత లేనప్పుడు దేవుడు మన కళ్ళ ముందు వారిని ప్రత్యక్షపరచడు. అయితే కొన్ని సందర్భాలలో దేవదూతలు మనుషులకు దేవుని యొక్క సమాచారాన్ని ఇయ్యవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ముఖ్యంగా ఎప్పుడుంది? దేవుని వాక్యము మన చేతులలో లేని కాలములో ఆ పరిస్థితి గొప్పగా ఉంది, ఆ ఆవశ్యకత గొప్పగా ఉంది, ఆ అవసరత ఎంతో గొప్పగా ఉంది. మీకు అర్థమవుతుందా? మనిషి చేతిలో దేవుని వాక్యము లేని కాలం కూడా ఒకటి ఉంది. పురాతన కాలం, ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు కూడా ధర్మశాస్త్రం అనేది మనుషుల చేతుల్లో లేదు, ఇశ్రాయేలుల దగ్గర లేదు. అలాగే
మోషే కాలం దగ్గర నుండి ధర్మశాస్త్రం వారికి అందుబాటులో ఉన్న క్రొత్త నిబంధన వారికి ఇవ్వబడలేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చేటంత వరకు కూడా క్రొత్త నిబంధన అమలులో లేదు. కనుక బైబిల్ పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క సంపూర్ణమైన జ్ఞానం. మానవులకు అందుబాటులో ఉన్న కాలం ఒకటి ఉంది, అందుబాటులో లేని కాలం కూడా ఒకటి ఉంది. మరి మానవులకు దేవుని వాక్యము లిఖితపూర్వకముగా ముద్రింపబడినటువంటి అక్షరాలతో కూడిన జ్ఞానముగా అందుబాటులో లేనప్పుడు, లేని కాలంలో దేవుడు మనుషులకు మరి తన సమాచారాన్ని ఎలా అందిస్తాడు? తన దూతల ద్వారా అందించాడు. దేవదూతలు పూర్వకాలములో, గత చరిత్రలో పరిశుద్ధ గ్రంథము లిఖితపూర్వకముగా మన చెంత లేనప్పుడు, దేవుని గ్రంథము మనుషులకు ఇంకా అందుబాటులో రానప్పుడు దేవుడు తన దూతల ద్వారా తన యొక్క సమాచారాన్ని మనుషులకు చేరవేశాడు. ఈ కారణాన్ని బట్టి ఆయా కాలాలలో ఆయా వ్యక్తులు దేవుడు పంపిన సమాచారాన్ని దేవదూతల ద్వారా పొందారు. కనుక వారికి దేవదూతల దర్శనం జరిగింది. దేవదూతలు మనకు కనిపించాలి అనుకుంటే కనిపిస్తారు. మనకు కనిపించకుండా దేవుడు ఇచ్చిన పనిని నెరవేర్చుకుని వెళ్ళిపోవాలంటే అలాగే వెళ్ళిపోతారు. అదృశ్యంగా ఉండి పని నెరవేర్చి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవదూతలు మహిమ కలిగిన వారు, శక్తి కలిగిన వారు, తెలివి కలిగిన వారు. దేవదూతల బలాబలాలలో మీరు నేర్చుకున్నారు. మనకు కనిపించవలసిన ఆవశ్యకత ఉందనుకోండి, తప్పనిసరిగా కనిపిస్తారు. ఇప్పుడు మనకు కనిపించవలసిన ఆవశ్యకత ఉందా? లేదు. ఎందుకంటే దేవుని గ్రంథం మన చేతుల్లో ఉంది. పరిశోధించమన్నాడు, నేర్చుకోమన్నాడు, తెలుసుకోమన్నాడు, దాని ప్రకారం బ్రతకమన్నాడు. అయితే ఒకనాడు దేవుని గ్రంథం మనుషుల చేతుల్లో లేదు. కనుక వారికి దేవదూతల యొక్క దర్శనం లభించింది. ఇలా దేవదూతల యొక్క దర్శనాన్ని పొందినటువంటి చాలామంది దేవుడే తమ యొద్దకు దిగి వచ్చాడు అన్నట్టుగా భావించారు. ఏమంటే దేవుని యొద్ద నుండి ఒక దేవదూత మన దగ్గరకు వచ్చి దేవుని మాటల్లో మనకు చెబుతున్నప్పుడు మనకు ఎంత భయం కలుగుతుంది, ఎంత సంతోషం కలుగుతుంది. దేవుడే తన వాక్కును ఇదిగో దేవదూత ద్వారా నాకు పంపించాడని ఎంత ఉబ్బి తబ్బిబ్బవుతాం. అలాగే వారు ఆ మాటలను పలికారు, ఆ సందర్భాలను తెలియజేశారు. కనుక ఆయా సన్నివేశాలను మనం చూస్తున్నప్పుడు మోషే దేవుణ్ణి చూచాడని, యాకోబు దేవునితో పెనుగులాడాడని, అబ్రహాము దేవుణ్ణి చూచాడని, ఆదాము హవ్వలు దేవుని చూచారని, మానోహ దంపతులు దేవుని చూచారని, మనము దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను అక్షరార్థంగా తీసుకుంటే మనం పొరపాటు పడతాం. అక్కడ వారందరికీ కూడా దేవదూతల దర్శనమే కలిగింది. మరి వారు నేను దేవునితో మాట్లాడానని కానీ, నేను దేవుని చూచానని కానీ ఎందుకు చెబుతున్నారు? ఎందుకు చెబుతున్నారంటే దేవదూత దేవుని మాటని సరాసరి పరలోకములో నుండి తీసుకుని వచ్చారు కనుక, ఆ దేవుని మాట వీరికి వినిపించింది కనుక దేవుని మాట వీరు విన్నట్టు, దేవుని స్వరాన్ని వీరు విన్నట్టు. అలాగే దేవుని యొక్క ప్రత్యక్షత, ఒక దేవదూత వచ్చిందంటే ప్రకాశమానమైనటువంటి వెలుగు వారికి కనిపిస్తుంది. దేవుని ప్రత్యక్షత, ఒక పరిశుద్ధమైనటువంటి ప్రత్యక్షత అక్కడ వారికి కనిపించింది కనుక దేవుణ్ణే మేము చూచాం అన్నట్టుగా వారు తలంచారు. అయితే మనము తెలుసుకోవాలి, వ్రాయబడినటువంటి లేఖనాలను పరిశీలించి పరిశోధించి మనం తెలుసుకోవాలి. వచ్చింది దేవదూతలే అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పరలోకమందున్న దేవుణ్ణి ఏ నరుడు ఏ కాలమందు చూడలేదు. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేశారు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం కావచ్చు, అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం కావచ్చు. ఏ మానవుడు ఎప్పుడూ తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడని పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. పరమందున్న తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన మనుషులలో ఎవరికీ కూడా ఇప్పటికీ కనిపించలేదు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆయన తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించాలంటే దేవదూత ద్వారానే, ఒక దర్శనంలో కావచ్చు, అంటే కలలో కావచ్చు, ప్రత్యక్షంగా వారు చూచినప్పుడు కావచ్చు. ఆ దర్శనాన్ని దేవుడు దయచేస్తాడు, ఆ మాటలను వినిపిస్తాడు అంతే. ఆ అవసరత ఉన్న కాలంలో, ఆ అవసరత లేదనుకోండి, పరిశుద్ధ గ్రంథమే వారి చెంత ఉన్నది,
అని దేవుడు ఈ కాలంలో మనలను చూస్తున్నప్పుడు మన దగ్గరకు దేవదూతలను పంపించవలసిన అవసరతే లేదు గనక పంపించడు. మనకు దేవదూతల యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడదు. అయితే మనము కూడా ఒకానొక కాలాన చూస్తాం, భవిష్యత్తులో ఒకానొక కాలాన్ని చూస్తాం తప్పనిసరిగా. అయితే ప్రస్తుత ముందు మాత్రం మన ముందు దేవుని గ్రంథం ఉన్నది కనుక ఈ గ్రంథాన్ని మనము పాటించాలి. ఈ గ్రంథం వారికి మునుపటి కాలంలో కొంతమందికి అందుబాటులో లేదు గనక, మునుపటి కాలంలో ఎందరైతే జీవించారో వారికి దేవుని గ్రంథం అందుబాటులో లేదు గనక వారికి దేవదూతల యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడలేదని కూడా మీరు, మునుపటి కాలంలో ఎందరైతే దేవుని మాటల యొక్క అవసరతను కలిగి ఉన్నారో వారి దగ్గర దేవుని గ్రంథం లేదు గనక వారికి దేవదూతల యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడిందన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉదాహరణలను మీకు చూపిస్తాను. పూర్వకాలంలో అంటే దేవుని గ్రంథము అందుబాటులో లేని కాలంలో, ధర్మశాస్త్రం కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, దేవుని యొక్క గ్రంథము మనుష్యులకు అందుబాటులో లేని కాలంలో దేవుడు మనుషుల చెంతకు ఆయన మాటలను పంపించాలి అనుకున్నప్పుడు, ఎవరికైతే తన మాటలను వినిపించాలనుకున్నాడో వారికి వినిపించాలి, వారికి తెలియజేయాలి అని అనుకున్నప్పుడు దేవుడు వారికి దేవదూతల యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ముందుగా నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూస్తే మోషేకు కలిగినటువంటి దేవదూత యొక్క ప్రత్యక్షతను మనం అక్కడ గమనించగలం. మోషేకు పొదలో దేవుడు కనిపించాడా, దేవదూత వచ్చిందా? మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడిగా నియమింపబడ్డాడు. ఇశ్రాయేలుల దగ్గరికి వెళ్ళిపోవాలి. మిద్యాను అరణ్యం నుండి మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, ఇశ్రాయేలీయులను విడిపించాలి. మరి ఈ సమాచారాన్ని మోషే దగ్గరకు దేవుడు దేవదూత ద్వారానే పంపించాడు తప్ప దేవుడు స్వయంగా రాలేదు. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వాక్యము నుండి, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా దూత, దేవుని దూత. మీకు అర్థమవుతుందా? అంటే మోషేకు పొదలో ప్రత్యక్షమైనది ఎవరు? దేవుని దూత. ఆ తర్వాత కొన్ని వాక్య భాగాలలో మోషే దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నప్పటికీ మోషే దేవదూతతోనే మాట్లాడాడు. పరమందున్న దేవునితో మోషే మాట్లాడుతున్నట్టుగా అతడు భావిస్తున్నాడు గనక పరమందున్న దేవుని యొక్క మాటలనే దేవదూత సరాసరి మోషేకు వినిపిస్తున్నారు అని మోషే తెలుసుకుంటున్నాడు కనుక దేవునితోనే మాట్లాడుతున్నాను అన్నట్టుగా అక్కడ భావించి ఆ విధంగా వ్రాయడం జరిగింది. అంతే తప్ప ప్రత్యక్షంగా చూచినది, ప్రత్యక్షంగా మాట్లాడినది, ప్రత్యక్షంగా విన్నది అయితే దేవదూతనే, దేవదూత మాటలనే, దేవదూత స్వరాన్నే. ఆ తర్వాత యాకోబు గారు పోరాడినది ఎవరితో? చాలామంది దేవునితోనే అంటారు. ఎందుకంటే కొంత మాత్రమే వారు తెలుసుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్య భాగాలను మాత్రమే వారు చదివారు. కానీ పరిపూర్ణంగా దేవుని గ్రంథాన్ని చదవగలిగితే, అర్థం చేసుకోగలిగితే విషయం తెలుస్తుంది. యాకోబు గారు దేవుని దూతతో పెనుగులాడారు, దేవుని దూతతో పోరాడారు. నీవు దేవునితో పోరాడితివి, నీవు మనుషులతో పోరాడితివి, దేవునితో పోరాడితివి, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అని వ్రాయబడినటువంటి సందర్భంలో అక్కడ దేవదూతే. కానీ దేవదూత దేవుని తరఫున అక్కడ ఉన్నారు. దేవదూత దేవుని యొక్క రిప్రజెంటేటివ్ కనుక అక్కడ దేవునితో పోరాడినట్టుగానే యాకోబు భావించారు. చూడండి, ఈ వాక్య భాగాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యం నుండి చూడండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యం నుండి, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమి పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను రాయబడింది. తర్వాత అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను. చూస్తారా? అంటే దేవునితో పోరాడుతున్నాను, దేవునితోనే మాట్లాడుతున్నాను, దేవునితోనే పెనుగులాడుతున్నాను అనుకున్నాడు. కానీ దేవదూతే అక్కడ, దేవదూతే. కానీ దేవదూత దేవుని తరఫున వచ్చారు.
అక్కడ దేవదూత తన స్వంతంగా చెప్పే మాటలు కానీ, దేవదూత స్వంతంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఏముండవు. దేవుని ఆజ్ఞలను పాటించే దేవదూత కదా. కనుక ఇక్కడ భక్తులు దేవునినే చూచినట్టుగా, దేవదూత ప్రత్యక్షమైన దేవునినే చూచినట్టుగా, దేవుని మాటలనే విన్నట్టుగా, దేవునితో మాట్లాడుచున్నట్టుగా భావించారు. కనుక మోషే సందర్భంలో కానివ్వండి, యాకోబు సందర్భంలో కానివ్వండి, ఇక ఏ సందర్భంలో మీరు చూచినా కానీ వారు దేవదూతల యొక్క ప్రత్యక్షతనే పొందారు. యాకోబు గారు యోసేపును ఆశీర్వదిస్తున్నటువంటి సమయంలో కూడా ఈ విషయాన్ని యాకోబు గారు తెలియజేశారు. అంటే వీరికి తెలుసు వారు దేవదూతలతోనే మాట్లాడుతున్నారని, దేవదూతలతోనే ఈ కార్యక్రమాలన్నీ, అనగా ఆ పెనుగులాడటం, పోరాడటం, అలాగే వారు చెప్పిన మాటలు వినడం, వారికి వీరు ఆతిథ్యాన్ని ఇవ్వటం, ఇవన్నీ కూడా దేవదూతలతోనే జరుగుతున్నాయని వీరికి తెలుసు. చదువుతున్న వారికి అర్థం కావటం లేదంతే. నేటి కాలంలో చదువుతున్నటువంటి కొంతమందికి అర్థం కావటం లేదంతే, కానీ నాటి కాలంలో వారికి తెలుసు. చూడండి, ఆదికాండము 48వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు చూడగలిగితే, ఇక్కడ యాకోబు గారు యోసేపును ఆశీర్వదిస్తూ పలుకుతున్నటువంటి మాటలను మనము గమనించవచ్చు. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వాక్యం నుండి, అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును, అబ్రాహాము ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. అంటే నన్ను కాపాడుతున్నది, నన్ను పోషిస్తున్నది, నన్ను బ్రతికిస్తున్నది, నాతో మాట్లాడుతున్నది, నా మాటలు వింటున్నది దేవుడే, పరమందున దేవుడే, కానీ ప్రత్యక్షంగా కాదు, దూత ద్వారా అనే విషయాన్ని ఇక్కడ యాకోబు గారు తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, ఎక్కడ కూడా ఎటువంటి సందేహం మనము కలిగి ఉండటానికి వీలు లేదు. దేవుడు చాలా స్పష్టముగా తెలియజేశాడు. దేవదూతల యొక్క ప్రత్యక్షతే మనుషులకు అనుగ్రహింపబడింది. వారికి కూడా ఎందుకు అనుగ్రహింపబడింది? నాటి కాలంలో పరిపూర్ణముగా వ్రాయబడిన గ్రంథము భూమి మీద ఇంకా లేదు. దేవుడు దేవదూతల యొక్క ప్రత్యక్షతని మనుషులకు దయచేశాడు. కనుక మోషే కాలంలో, యాకోబు గారి కాలంలో, అంతకు మునుపటి కాలంలో కూడా, ఆదాము కాలంలో కూడా చల్లపోటను యెహోవా వారితో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి మాటలు ఉన్నాయి. దేవుడు వారిని శపించినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఆదాము హవ్వలను ఏదైనా తోటలో ఆశీర్వదించిన మాటలు ఉన్నాయి, ఏదైనా తోటలో ఆయన ఇచ్చిన ఆజ్ఞకు సంబంధించిన మాటలు ఉన్నాయి. అలాగే ఏదైనా తోటలో వారు ఆజ్ఞాతిక్రమాన్ని జరిగించినప్పుడు వారిని శపించి ఆ తోట నుండి వెళ్ళగొట్టినటువంటి మాటలు కూడా ఉన్నాయి. అలాగే కయ్యను తర్వాత పుట్టాడు, హేబెలు పుట్టాడు. కయ్యను హేబెలును చంపేశాడు. కయ్యనుతో మరి మాట్లాడినటువంటి దేవుడు ఏ విధముగా మాట్లాడాడంటే దేవదూత ద్వారానే. ఆదాము హవ్వల దగ్గర కావచ్చు, కయ్యను దగ్గర కావచ్చు, ఎక్కడైనా మీరు చూడండి, దేవదూతల ద్వారానే. ఒక నోహుతో దేవుడు మాట్లాడిన, అబ్రాహాముతో దేవుడు మాట్లాడిన దేవదూతల ద్వారానే. దేవుడు ప్రత్యక్షంగా ఈ భూమి మీదకి వచ్చి వారికి కనిపించేటువంటి అవకాశం అయితే లేదు. వారు చూడలేరు కూడా. మానవ నేత్రాలకు దేవుడు అగోచరుడు, పరమందున్న కన్నతండ్రి, అదృశ్యుడైన మహామహిమ కలిగిన వాడు. దేవదూతల యొక్క ప్రత్యక్షతే మనుషులకు చాలా ఎక్కువ. దేవదూతల యొక్క ప్రత్యక్షతే మనుషులకు చాలా అధికం. కనుక ప్రియులారా, అవసరాన్ని బట్టి దేవుడు పూర్వకాలంలో, గడిచిన కాలంలో దేవదూతల యొక్క ప్రత్యక్షతను మనుషులకు దయచేశాడు. సంసోను యొక్క తల్లిదండ్రులైనటువంటి మానోహ దంపతులను కూడా దేవుడు దేవదూత దర్శనము ద్వారా వారికి సంసోను పుడతాడని తెలియజేస్తూ ఆయన మాటలను వారి దగ్గరకు పంపించడం జరిగింది, వారిని దీవించడం జరిగింది. చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 17వ వాక్యం నుండి, మానోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత ప్రత్యక్షత జరిగింది. యెహోవా దూత
ఇదిగో మానోహ దంపతులకు సంసోను పుడతాడని, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉంటాడని, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఈ సంసోను ఇశ్రాయేలీయులను రక్షిస్తాడని తెలియజేశారు. అప్పుడు మానోహ ఏమంటున్నాడు? నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, నీ పేరేమిటి అని మానోహ అడుగుతున్నాడు. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కానిదనను. నా పేరును మీకు చెప్పమని దేవుడు చెప్పలేదు కనుక చెప్పసఖ్యము కాదు, మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు. తెలియపరచవలసిన సంగతులు తప్ప మిగిలిన ఏ విషయాలను కూడా దేవదూతలు మాట్లాడలేదు అనటానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. దేవుడు ఏ విషయాన్ని అయితే చెప్పమన్నాడో ఆ విషయాన్నే మాట్లాడారు. అంతే తప్ప ఇక వారు మనుషులతో మాట్లాడుతున్నారు కదా అని, మనుషులు ఒకవేళ అవసరానికి మించినటువంటి ప్రశ్నను దేనినైనా అడిగినా వారు సమాధానం ఇవ్వలేదు. అలాగే వారు కూడా కల్పించుకొని ఏ మాటను ఎక్కువ మాటలుగా మనుషులతో మాట్లాడలేదు. అవసరానికి మించినటువంటి మాటలుగా వారు మాట్లాడలేదు. దేవుడు అప్పగించిన పనిని మాత్రమే వారు నెరవేరుస్తారు. మానోహ తెలియక, అడగకూడదని తెలియక అడుగుతున్నాడు, నీ పేరేమి అని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు మరి దేవదూత ఏమని చెబుతున్నారు చూడండి, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కానిదనను. అంతటా మానోహ నైవేద్యముగాను ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మానోహకు అర్థమైంది, దేవుడు పంపించాడు ఈ దేవదూతని, కనుక దేవునికి నేను బలి అర్పించాలని దేవునికి బలి అర్పించాడు. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యము చేసిన ఎట్లనగా, జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. యెహోవా పంపించిన దూత, పరమందున్న తండ్రి పంపించిన దూత అని వీరు వెంటనే నేలకు సాగిలపడ్డారు. దేవుని మాటలను ఇప్పటి వరకు మేము విన్నాము అని సాగిలపడ్డారు. ఆ తరువాత యెహోవా దూత మరలా మానోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను. మానోహ ఏమంటున్నాడు? మనము యెహోవా దూతను చూచామంటే దేవుని చూచినట్టే అంటున్నట్టు. అంటే ప్రత్యక్షంగా చూచినది యెహోవా దూతనే, కానీ దేవుణ్ణి చూచాం అన్నట్టుగా వారు తలంచేవారు. ఎందుకంటే ఎవరికి అనుగ్రహింపబడని ప్రత్యక్షత కదా అది. మనము యెహోవా దూతను చూచినా దేవుణ్ణి చూచినట్టే చనిపోతాం అంటున్నాడు. అప్పుడు మానోహ భార్య చెబుతుంది ఏమనంటే, మనలను దేవుడు కరుణించాడు, మనలను దేవుడు దీవించాడు. ఇదిగో మన కడుపున సంసోను పుడతాడు. మనము ఇచ్చినటువంటి అర్పణను దేవుడు స్వీకరించాడంటే దేవుడు మన మీద దయతో ఉన్నాడు, కరుణతో ఉన్నాడు, కోపంతో కాదు, ఉగ్రతతో కాదు. కనుక దేవుడే ఈ ప్రత్యక్షతను మనకు అనుగ్రహించాడు అని మానోహ భార్య మానోహతో చెప్పింది. కనుక ప్రియులారా, ఈ సందర్భాలను మీరు చూస్తున్నప్పుడు ఒక చక్కని స్పష్టమైనటువంటి అవగాహనకు రావాలి. దేవుడు పూర్వకాలంలో ఆయన చెప్పాలనుకున్నటువంటి సంగతులను, ఏ మనుషులతో ఆయన చెప్పాలనుకుంటున్నాడో ఆ సంగతులను దేవుని దూత యొక్క ప్రత్యక్షత ద్వారా అనుగ్రహించాడు. ఇప్పటి వరకు పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో జరిగినటువంటి కొన్ని సంగతులను మనము ఉదాహరణగా చూసాం. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వద్దాం. క్రొత్త నిబంధనలో కూడా ఇంకనూ దేవుని వాక్యము పరిపూర్ణముగా ముగింపబడక ముందు కొందరు దేవదూతల యొక్క ప్రత్యక్షతలను కొందరు పొందారు. మీకు అర్థమవుతుందా? క్రొత్త నిబంధనలో కూడా, అనగా సువార్తలలో కావచ్చు, అలాగే అపోస్తలుల కార్యములలో కావచ్చు, మనకు ప్రారంభ శతాబ్దము ఇంకా పరిశుద్ధ గ్రంథము పరిపూర్ణముగా ముద్రింపబడలేదు, లిఖింపబడలేదు. అప్పటికి ఇంకనూ సంఘములకు పత్రికలను రాస్తున్నారు. దేవుని జ్ఞానము పరిపూర్ణము చేయబడుతున్నటువంటి దశది. మరి అప్పుడు కూడా వేటి అవసరత ఉంది? ప్రత్యక్షతల అవసరత ఉంది. దేవదూతల యొక్క ప్రత్యక్షతల యొక్క అవసరత ఉంది. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయనకు ముందుగా 6 నెలల ముందుగా బాప్తిస్మమిచ్చి యోహాను
జకరియా ఎలిజబెతులకు పుట్టేటువంటి సందర్భంలో గబ్రియేలును దూత వారికి ప్రత్యక్షమైనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. బాప్తిస్మమిచ్చి యోహాను పుట్టుకకు సంబంధించి జకరియాకు గబ్రియేలును దేవదూత యొక్క ప్రత్యక్షత జరిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకు వస్తున్నారని ఆయన యొక్క తల్లి అయినటువంటి మరియకు గబ్రియేలును దేవదూత యొక్క ప్రత్యక్షత జరిగింది. వాటిని మనము సువార్త గ్రంథాలలో చూడవచ్చు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుకు శరీరమును బట్టి తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపుకు కూడా దర్శనంలో అనగా ఆయన యొక్క కలలో ప్రభువు దూత ఆయనను హెచ్చరించినట్టుగా, గద్దించినట్టుగా, నీవు మరియను రహస్యముగా విడనాడటానికి వీలు లేదు, నీవు ఆమెను చేర్చుకోవాలి, ఎందుకంటే ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పటానికి కూడా దేవుడు ప్రభువు దూతను యోసేపు గారికి అనుగ్రహించాడు. ఆ ప్రత్యక్షతను కలలో అనుగ్రహించాడు. కల ద్వారా యోసేపు గారు కలలో ప్రభువు దూత యొక్క ప్రత్యక్షతను తెలుసుకున్నారు. జకరియా గారు మరియు మరియలైతే గబ్రియేలును స్పష్టముగా వారు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత ద్వారా చూచారు. ఆ మాటలను విన్నారు, గబ్రియేలు చెప్పినటువంటి మాటలను విన్నారు. అలాగే వారు మాట్లాడగలిగారు, ఆ దూతతో మాట్లాడగలిగారు. ఆ సందర్భాలను పరిశుద్ధ గ్రంథంలో మనము సువార్త గ్రంథాలలో చూడవచ్చు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన 40 దినములు ఉపవాసం ఉండి అరణ్యములో శోధింపబడుతున్నప్పుడు దేవుని దూతల యొక్క పరిచర్య ఆయనకు జరిగింది. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చు. దేవదూతల యొక్క పరిచర్య. అలాగే యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత సమాధి చేయబడి 3 రాత్రింబగళ్ళు ఆయన సమాధిలో ఉండి తిరిగి ఆయన లేచినప్పుడు, ఆయన పునరుత్థానుడైనప్పుడు సమాధి దగ్గర దేవదూత ఉన్నట్టు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. సమాధి దగ్గర రాయి దొర్లింపబడినటువంటి ప్రదేశంలో దేవదూత ఉన్నట్టు, అలాగే ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించుకున్నటువంటి 2 మనుషులు అక్కడికి వెళ్ళినటువంటి స్త్రీలకు కనిపించినట్టు, వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచాడని నమ్మే విధంగా ఆ గొప్ప రహస్యాన్ని, ఆ యథార్థాన్ని అక్కడకు వచ్చినటువంటి వారికి ప్రచురపరచడానికి దేవదూతలు అక్కడ వారికి ప్రత్యక్షమైనట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించవచ్చు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడై పరమునకు చేర్చుకొనబడిన తర్వాత కూడా దేవదూతలు మనుష్య ఆకారంలో ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించినటువంటి మనుష్యులు అని పరిశుద్ధ గ్రంథంలో మనకు అనిపిస్తుంది. మనుష్య ఆకారంలో దేవదూతలు అక్కడ నిలుచుండి అలా పరమునకు చేర్చుకొనబడినటువంటి యేసుక్రీస్తు వైపే చూస్తూ ఉండిపోయినటువంటి ఆ మనుషులకు కూడా, ఇదిగో యేసుక్రీస్తు పరమునకు ఏ విధముగా అయితే ఆరోహణమై వెళ్ళారో మరలా అదే విధముగా తన దూతలతో మరలా తిరిగి 2వ రాకడలో వచ్చును గనక మీరు వెళ్ళి దేవుని కార్యక్రమాలలో ఉండండి, దైవ చిత్తానుసారముగా జీవించండి వారికి తెలియజేసినటువంటి సందర్భాన్ని కూడా మనము గమనించవచ్చు. అలాగే కొర్నేలీకి కూడా ప్రభువు దూత ప్రత్యక్షత అనుగ్రహింపబడింది. ప్రారంభ శతాబ్దంలో అన్యజనుల యొద్దకు కూడా సువార్తను తీసుకుని వెళ్ళాలి. కేవలము యూదులకు, కేవలము ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, అన్యజనులకు కూడా ప్రభువు సువార్త ప్రకటింపబడాలి అని దేవుడు పక్షపాతము లేకుండా సర్వలోకమునకు సువార్తను వ్యాప్తి చేయండి అని అపొస్తలులకు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో కొర్నేలీకి ప్రభువు దూత ప్రత్యక్షమై, నీవు మనుషులను పంపించి పేతురుగారిని మీ యొద్దకు మీరు తెచ్చుకొని పేతురుగారి ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను వినాలి, నేర్చుకోవాలి, అలాగే మీరు బాప్తిస్మము నంది దేవుని రాజ్యంలో చేర్చబడాలి అని చెప్పినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. కనుక ఈ సందర్భాలన్నింటినీ మనం చూడగలిగితే క్రొత్త నిబంధన వరకు కూడా అంటే దేవుని గ్రంథము పరిపూర్ణముగా లిఖింపబడేటంత వరకు కూడా దేవదూతల యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడింది. అవసరాన్ని బట్టి
అవసరమైనటువంటి వ్యక్తులకు దేవుడు ఆయా సందర్భాలలో దేవదూతల యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించాడు. వీటన్నిటిని కూడా మనము చక్కగా గమనించవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో మనకు దేవదూతల యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుందా? మీకు ముందే చెప్పాను నేను, ప్రస్తుత కాలంలో మనకు దేవదూతల యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడటానికి అవసరం ఏముంది? అటువంటి అవసరం ఏమైనా ఉందా? అంటే ఒకనాడు కొర్నేలి దేవుని యొక్క దూత ప్రత్యక్షతను పొందినట్టుగా, అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమైనప్పుడు అలా నిలుచుండి ఆకాశం వైపే తేరు చూస్తున్నటువంటి వారికి, ఇదిగో మరలా యేసుక్రీస్తు ప్రభువు తిరిగి ఈ విధంగానే వస్తారు అని చెప్పటానికి దేవదూతలు అక్కడ ప్రత్యక్షమైనట్టుగా అటువంటి ప్రత్యక్షతను మనం పొందటానికి ఏమైనా అవసరం ఉందా? ఎందుకంటే ఆ సంగతులన్నీ కూడా దేవుడు మనకు ఏవైతే చెప్పాలనుకున్నాడో ఆ సంగతులన్నిటిని కూడా పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటికే పొందుపరిచాడు. వీటికి మించినది ఇక దేవుడు చెప్పాలనుకోవటం లేదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదంతా నేను చదివేశాను, ఇదంతా నాకు అర్థమైపోయిందని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు అలా అనుకున్నా, ఇక వీటికి మించినది దేవుడు ఏది చెప్పాలనుకోవటం లేదు. ఇంకా వీటి తరువాత సిలబస్ ఏమైనా ఉందేమో, వీటి తర్వాత ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందేమో, దేవుడు దేవదూతల ద్వారా నాకు తెలియజేయచ్చు కదా అని మీరు అడిగితే, దేవుడు అటువంటి అవసరత లేదు అని అంటున్నాడు. మానోహ దంపతుల దగ్గర మరలా ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మానోహ ఏమడిగాడు? నీ పేరేమిటి అని అడిగాడు దేవదూతని. దేవదూత వెంటనే నా పేరు ఫలానా అని చెప్పారా? అవసరం లేనప్పుడు దేవుడు చెప్పడు. అసలు ఉన్న సంగతులే ఎవరికీ అర్థం కావటం లేదు. ఎంత వివరిస్తున్నా, ఎంత జ్ఞానయుక్తంగా దేవుని యొక్క రహస్యములు ప్రచురింపబడుతున్నా, ఉన్న సంగతులని వినకుండా పెడచెవిన పెట్టి పక్కదారి పడుతూ దేవుని యొక్క నిత్యత్వాన్ని స్వతంత్రించుకోలేక, యేసుక్రీస్తు ప్రభువు రాజ్యములో దేవుని కొరకు బ్రతకలేక నిత్య నరకాగ్నికి తరలిపోతున్న వారు ఎందరో ఉన్నారు కదా. దేవుని గ్రంథము ఇప్పుడు మనకు సంపూర్ణముగా అనుగ్రహింపబడింది, పరిపూర్ణముగా దయచేయబడింది. ఈ గ్రంథమునకు మించిన సంగతులు మనకు అవసరం లేదు. ఈ గ్రంథంలో ఉన్న సంగతులు మనకు సరిపోతాయి. కనుక దేవదూతల యొక్క ప్రత్యక్షత ప్రస్తుతానికి మనకు అసలు అవసరమే లేదని దేవుడు నిర్ణయించాడు. చూడండి, ఇప్పుడు వ్రాయబడినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వాక్య భాగాలను మీకు పరిచయం చేస్తాను. వాటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే దేవదూతల యొక్క ప్రత్యక్షత ప్రస్తుతానికి మనకు అవసరం లేదని మీరు కూడా తెలుసుకుంటారు. చూడండి, పేతురు గారి యొక్క 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. పేతురు గారి యొక్క 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం నుండి, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ఏ విధముగా ప్రచురించారు? వారు కల్లారా చూచినటువంటి సంగతులుగా ప్రచురించారు. అంతే తప్ప వారు చెప్పేవి కథలు కాదు, కల్పితాలు కాదు. ఆ తర్వాత, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఇదిగో అపోస్తలులుగా మేము యేసుక్రీస్తు ప్రభువును గూర్చి కల్లారా చూచినది, చెవులారా విన్నది ప్రచురిస్తున్నాము అని పేతురు గారు ఇక్కడ తన పత్రికలో పేర్కొంటున్నారు. నిజమే కదండి. యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరం పొందినప్పుడు ప్రక్కనే ఉన్నటువంటి శిష్యులు విన్నారు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని ఆకాశము నుండి దేవుని స్వరముగా వచ్చినటువంటి మాటను ప్రక్కనే ఉన్నటువంటి శిష్యులు విన్నారు. మోషే, ఏలియాలు వారికి కనిపించారు. యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరము పొందారు. ఈ సందర్భాన్ని అంతటిని కూడా వారు చెవులారా విన్నారు, కల్లారా చూచారు, సువార్తను ప్రకటిస్తున్నారు. అయితే ఇక్కడ పేతురు గారు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంలో చెప్పాలనుకుంటున్నారు. అదేమిటి చూడండి. మరియు అంత మాత్రము చేతనే కాకుండా, మేము కల్లారా చూచినది, చెవులారా విన్నది చెప్పడం మాత్రమే కాకుండా, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది.
స్థిరమైనదేంటి? దేవదూతల ప్రత్యక్షత లేక దేవుని వాక్యమా? దేవుని వాక్యమే, వ్రాయబడిన దేవుని వాక్యమే. ఏమంటే ఈ వాక్యాన్ని ఎవరైనా మార్చగలరా? ఈ వాక్యాన్ని ఎవరైనా మార్చగలరా? అక్షరాలను మార్చగలరా? మార్చడానికి వీలు లేదు. స్థిరమైన ప్రవచన వాక్యము. దేవదూతలు ప్రకటించిన దానిని మనుషులు ఒకవేళ మరిచిపోయే అవకాశం ఉంది. లేక ఆ మనుషులు మరణిస్తే ఇక అక్కడితో ఆ ప్రత్యక్షత అయిపోయినట్టే కదా. మరలా వేరే వారికి సపరేట్గా ప్రత్యక్షత కావాలనుకుంటారు తప్ప, ఇదిగో ఫలానా వారికి దేవదూతల ప్రత్యక్షత అనుగ్రహింపబడింది కనుక మాకు కూడా అనుగ్రహింపబడినట్టే అని ఏమైనా అనుకుంటారా? లేదు. మరి అలాగైతే ఎంతమంది మనుషులకు దేవదూతల యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించాలి చెప్పండి. కనుక దేవుని యొక్క గొప్ప సంకల్పాన్ని బట్టి స్థిరమైన ప్రవచన వాక్యం ఉన్నది. అందుచేతనే పేతురు గారు అంటున్నారు, మరియు ఇంతకంటే స్థిరమైనది. మేము ఆయన యొక్క సువార్తను, ఆయనను గూర్చిన సాక్ష్యాన్ని కల్లారా చూచి చెవులారా విని తెలియజేస్తున్నాం. అయితే ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించినటువంటి దేవదూతల యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుందో అంతకంటే వెలుగుతో కూడిన దేవుని వాక్యం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఆ దేవుని వాక్యాన్ని మనసు పెట్టి చదవండి. మీరు నిజంగా ఆ వెలుగును చూస్తారు. ఆ వాక్యాన్ని హృదయపూర్వకముగా వినండి. ఆ వాక్యపు వెలుగులో మీరు నడుచుకుంటారు. ఆ వాక్యమును తూచా తప్పకుండా వెంబడించండి. దేవుని మార్గంలో మీరుంటారు. అందుచేతనేనండి పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలను ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారేమో, మాకు కలగలేదే దేవదూతల యొక్క ప్రత్యక్షత, ఒక మోషేకు కలిగినట్టుగా, ఒక యాకోబుకు కలిగినట్టుగా, ఒక అబ్రాహామునకు కలిగినట్టుగా మాకు కలగలేదే అని ఎవరైనా అనుకుంటున్నారా? బాధపడుతున్నారా? అంతకంటే స్థిరమైన దేవుని వాక్యాన్ని దేవుడు మీ కళ్ళ ముందు ఉంచాడు. ఒకవేళ నిజంగా ఆ మనుష్యులే, అనగా ఒక అబ్రహాము, ఒక మోషే ఈ విషయాన్ని గురించి మాట్లాడితే మనలను చూచి వారు ఏమంటారో తెలుసా? మీకు పరిపూర్ణమైన వాక్యం ఇవ్వబడిందయ్యా, మీ చేతులలో సంపూర్ణమైన జ్ఞానం ఉందయ్యా. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ ఏ సంగతులు ఎప్పుడెప్పుడు ఏ విధముగా జరిగాయో దేవుని మాటలని స్పష్టముగా దేవుడు వ్రాయించి పరిశుద్ధాత్మ ప్రేరణతో వాటిని పొందుపరిచి మీ చేతుల్లో పెట్టినప్పుడు ఇంకా మీకు దిగులేంటయ్యా? దేవదూతలు వస్తే ఎన్ని మాటలు మాట్లాడతారు. దేవదూతల ప్రత్యక్షత బాగుంటుంది, ఒక సూచక క్రియగా, ఒక మహత్కార్యముగా, ఒక అద్భుతంగా ఉంటుంది సరే, కానీ వారు ఎన్ని మాటలు మీతో మాట్లాడగలరు? కానీ ఈరోజు దేవుని వాక్యము మీకు వివరింపబడుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మీరు గ్రహిస్తున్నప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం, అదెంత భాగ్యం, అదెంత భాగ్యం. అనుభవించిన వారికి తెలుస్తుంది, మాటలలో చెప్పలేం. ఈ వర్ణనను మాటలలో చెప్పలేం. అది చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. ఈ వాక్యము దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఒక దేవదూత ప్రత్యక్షత కొరకే మీరు ఎదురు చూస్తూ ఉంటే మీకు మేలు జరగదు. కానీ దేవుని వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. అలాగే తర్వాతి మాటలు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. లేఖనములో ఉన్నటువంటి మాటలన్నీ ఎటువంటి మాటలు అనుకుంటున్నారు? ఊహలను బట్టి వ్రాసిన మాటలు అనుకుంటున్నారా? మీరు మనుషులు రాసినటువంటి పుస్తకాలను చదవండి, ఎంత వ్యత్యాసం ఉంటుందో దేవుని గ్రంథానికి మనుషుల యొక్క పుస్తకాలకి. ఊహను బట్టి వ్రాసినటువంటి పుస్తకం కాదిది. ఈ పుస్తకాల సముదాయం పరిశుద్ధ గ్రంథం ఊహను బట్టి వ్రాసినటువంటి మాటలు కావు. మొదట ఈ విషయాన్ని గ్రహించుకోండి. ఆ తర్వాత ఎలయనగా ప్రవచనము ఎప్పుడును, ఎల్లప్పుడూ ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికారు. దేవుని మూలముగా పలుకబడిన మాటలు వ్రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ ప్రేరితులై వారు వ్రాసిన మాటలను మనం చదువుతున్నాం, వాటిని గ్రహిస్తున్నాం, వాటి ప్రకారం జీవిస్తున్నాం. కనుక ప్రియులారా, దేవదూతల ప్రత్యక్షత కంటే మనకు దేవుడు అనుగ్రహించిన దేవుని వాక్యపు ప్రత్యక్షత ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. కనుక ఇప్పుడు మనము చాలా ధన్యులం.
ఎప్పుడు ధన్యులు అంటే దేవుని వాక్యం మనకు అర్థమైనప్పుడు, దేవుని వాక్యము మన జీవితాలలో వెలుగునిచ్చినప్పుడు, దేవుని వాక్యం అనే వెలుగుతో ఇతరులకు మనం వెలుగును చూపిస్తున్నప్పుడు మనము ధన్యులం. అలాగే పౌలు గారు కూడా ఈ విషయాన్ని గూర్చి వ్రాశారు. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. పౌలు గారు కూడా ఈ సందర్భాన్ని దేవదూతలను గూర్చి మాట్లాడుతున్నట్టు సందర్భంలోనే మనకు చూపిస్తున్నారు. చూడండి, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మీరు వినిన సంగతులు, లేఖనముల ద్వారా, దేవుని బోధ ద్వారా మీరు వినిన సంగతులు విడిచిపెట్టి మీరు కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త మీరు కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. ఏమండి, ఒకనాడు దేవదూతల యొక్క ప్రత్యక్షత మనుషులకు జరిగింది. సరే, ఆ దేవదూతలు ఆ మనుషులకు ఏ మాటలనైతే చెప్పారో ఆ మాటలన్నీ కూడా వ్రాయబడ్డాయి, స్థిరపరచబడ్డాయి. అర్థమవుతుందా మీకు? దేవదూతలు పూర్వకాలంలో మనుషులకు ఏ మాటలనైతే చెప్పారో ఆ మాటలన్నీ కూడా వ్రాయబడ్డాయి, స్థిరపరచబడ్డాయి. ఇప్పుడు వాటన్నిటిని మనం చదివేసుకుంటున్నాం, ఇప్పుడు వాటన్నిటిని మనం పొందుతున్నాం. అబ్రహాము గారికి దేవదూతల యొక్క ప్రత్యక్షత జరిగినప్పుడు అబ్రహాము గారు దేవదూతలతో, దేవదూతలు అబ్రహాము గారితో మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు మన చేతుల్లో ఉన్నాయి. అలాగే లోతు దినములలో లోతు గారి దగ్గర దేవదూతలు జరిపినటువంటి సంభాషణ ఇప్పుడు మన చేతుల్లో ఉంది. మనం దానిని చదవగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం. మొత్తంగా ఆదికాండం మొదలుకొని ఆదాము హవ్వల దగ్గర నుండి దేవదూతల యొక్క ప్రత్యక్షత ఎందరి మనుషులకైతే జరిగిందో ఆ మనుషులకు దేవదూతలు దేవుని మాటలను ఏ విధంగా వినిపించారో, అలాగే మనుషులు దేవదూతలతో ఏ మాటలు మాట్లాడారో అవన్నీ కూడా ఇప్పుడు మనకు స్థిరముగా వ్రాయబడి మన చేతుల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు మనమే కదా ధన్యులం. ఆయా కాలాలలో ఉన్న మనుషులైతే ఆ ఒక్క సందర్భంతోనే సరిపెట్టుకున్నారు, కానీ అన్ని సందర్భాలు ఇప్పుడు మన కళ్ళ ముందున్నాయి, మన హృదయంలోనికి వెళుతున్నాయి. అంటే మనం ధన్యులమండి. దేవుడు మనల్ని దీవించాడండి. ఎందుకంటే దేవదూతలను ప్రత్యక్షంగా చూచే అవకాశాన్ని దేవుడు మనకు ఇవ్వలేదు కనుక ఈ గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చేశాడు. అందరి సంగతులను మీరు గ్రహించాలి అని దేవుడు కోరుకున్నాడు. చూసారా, ఆయన సంకల్పాన్ని అనుసరించి మనం చక్కగా ధన్యజీవులుగా మారిపోవాలి. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఏదో దేవదూత ప్రత్యక్షత నాకు జరగలేదని, ఒకవేళ జరుగుంటే నేను చాలా గొప్ప భక్తునిగా మారిపోయిందునని తప్పుడు మాటలు చెప్పకూడదు. నిజంగా దేవదూత ప్రత్యక్షత మీకు కలిగిన మీరు భక్తులుగా మారతారా? దేవుని వాక్యాన్ని ఎంత చెప్పినా భక్తులుగా మారలేని వారు దేవదూతల యొక్క ప్రత్యక్షత జరిగితే మారతారా? ఒకరోజు 2 రోజులు భక్తిని చూపిస్తారు, తర్వాత మారిపోతారు, మరలా లోకంలో కలిసిపోతారు. కనుక ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేరు, ఉగ్రత నుండి తప్పించుకోలేరు. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవుని వాక్యము మన కొరకు, మన నిమిత్తము దృఢపరచబడింది, స్థిరపరచబడింది. ఈ వాక్యాన్ని స్థిరపరచటానికి దేవదూతల ప్రత్యక్షతలు అనుగ్రహింపబడ్డాయి. ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది ఈ వాక్యం. ఆ తర్వాత దేవుడు తన చిత్తానుసారముగా ఎన్నో సూచక క్రియలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో అద్భుతాలను జరిగించాడు వాక్యమును స్థిరపరచుట కొరకు, వాక్యమును స్థిరపరచుట కొరకు. కనుక ప్రియులారా, దేవదూతల యొక్క ప్రత్యక్షత నాటి కాలంలో మనుషులకు అనుగ్రహింపబడింది. కానీ నేటి కాలంలో అయితే ఇదిగో దేవుడు వ్రాయించిన వాక్యము స్థిరమైనదిగా మన కళ్ళ ముందు ఉన్నది. దేవదూతల ప్రత్యక్షత కంటే స్థిరమైన వాక్యము మన కళ్ళ ముందు ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మానవ నేత్రాలకు దేవదూతలు కనబడతారా? కనబడతారు.
దృశ్యమైన దేవదూతలు ఉన్నారు, అదృశ్యమైన దేవదూతలు ఉన్నారు. మరి అదృశ్యమైన దేవదూతలు ఆయా సందర్భాలలో ప్రత్యేకమైనటువంటి విధానాలలో పూర్వకాలంలో కొంతమంది మనుషులకు దేవుడు ఆ ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు వారికి కనిపించారు కదా. అట్టి మాదిరిగా మనకు కూడా కనిపిస్తారా అంటే ప్రస్తుతానికి అలా కనిపించవలసిన అవసరత లేదు. అంతకంటే స్థిరమైన దేవుని వాక్యం మన కళ్ళ ముందు ఉన్నది గనక మనం ఇప్పుడు చేయవలసినది ఏమిటి? మన తక్షణ కర్తవ్యం ఏమిటి? దేవుని కొరకు బ్రతకడం, దేవుని చిత్తమును నెరవేర్చడం, ప్రభువు రక్షణలో ఉన్నవారమై ఆ రక్షణను కాపాడుకోవటం. ఇది మన కళ్ళ ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం. దీనిని మనం నెరవేర్చగలిగితే మనము నిత్యత్వానికి అంగీకరింపబడతాము. అయితే ఎప్పటికీ మనము దేవదూతల యొక్క దర్శనమును పొందలేమా అంటే పొందుతాం. ఎప్పుడు పొందుతాం? చూడండి, ఒకానొక చక్కని సందర్భాన్ని మీకు చూపిస్తాను. మనము కూడా దేవదూతల దర్శనాన్ని పొందేటువంటి సందర్భం ఒకానొకటి ఉంది. దానిని మీరు చూడండి. ఎప్పుడు అనుకుంటున్నారు అది? యుగ సమాప్తి యందు. యుగ సమాప్తి యందు చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వాక్యాన్ని చూడండి. 41వ వాక్యం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వాక్యం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు వారిని తీసివేసి అగ్నిగుండలో పడేస్తారు. అంటే అప్పుడు దేవదూతలు కనిపిస్తారు, అందరికీ కనిపిస్తారు. యుగ సమాప్తిలో, ప్రభువు రెండవ రాకడలో. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వాక్యం నుండి కూడా చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వాక్యం నుండి, అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. నీతిమంతుల నుండి అనీతిమంతులను వేరు చేయటానికి దేవదూతలు ప్రభువు రెండవ రాకడ సమయంలో వస్తారు. అప్పుడు ఖచ్చితంగా అందరూ చూస్తారు. అయితే అప్పుడు చూడటం కంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించటం గొప్ప. అప్పుడు ఎలాగూ చూస్తారు. అయితే అప్పుడు దేవదూతలను చూచే వారిలో మీరు నీతిమంతులుగా ఉండాలి, అనీతిమంతులుగా ఉండకూడదు. దేవదూతలు అనీతిమంతులను శిక్షకు పంపిస్తారు. మరి అటువంటి అనీతిమంతులుగా మీరు ఉండకుండా నీతిమంతుల జాబితాలో ఉండాలంటే ఇప్పుడు మీరేం చేయాలి? దేవదూత ప్రత్యక్షత కొరకు ఎదురు చూడకుండా దేవుని వాక్యమును చక్కగా అర్థం చేసుకుని దేవుని కృపకు పాత్రులై మీరు నీతిమంతుల జాబితాలో కొనసాగాలి. అర్థమవుతుందా మీకు? అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వాక్యం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు, అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో వచ్చేటప్పుడు తన దూతలతో కూడా వస్తాడు ఆయన. కనుక అప్పుడు దేవదూతల యొక్క ప్రత్యక్షతను చూస్తారు, దేవదూతలను చూస్తారు అప్పుడు. అయితే అలా చూచేవారిలో మీరు నీతిమంతులుగా ఉండాలంటే ఇప్పుడు దేవుని వాక్య ప్రకారం మీరు నడుచుకోవాలి. అదే దేవుని యొక్క సంకల్పం, అదే దేవుని యొక్క బోధ. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వాక్యం. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకొనిన వారిని పోగు చేతురు. ఇదంతా కూడా యుగ సమాప్తిలో జరిగేటువంటి సందర్భం. అప్పుడు నీతిమంతులను అనీతిమంతులను దేవదూతలు వేరు చేస్తారు. దేవదూతలు వేరు చేస్తారు. నీతిమంతులను నిత్య జీవానికి, అనీతిమంతులను నిత్య శిక్షకు పంపు నిమిత్తము వేరు చేస్తారు. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వాక్యం నుండి,
తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. చూసారా, మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఇదంతా జరుగుతుంది. మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు. ఇదిగో భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులను అనీతిమంతులను వేరు చేసేస్తారు. కుడివైపున నీతిమంతులు, ఎడమ వైపున అనీతిమంతులు అని చెప్పి ఇక్కడ సాదృశ్య రూపంలో చెప్పడం జరిగింది. కనుక అప్పుడు దేవదూతలను ఎలాగో చూస్తారు. కానీ అలా చూచేవారిలో మీరు అనీతిమంతులుగా ఉండకూడదు, నీతిమంతులుగా ఉండాలి. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయము 24వ వాక్యం నుండి చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 24వ వాక్యం నుండి, ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలుడు, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరుచుకొనిన వారిని పోగు చేయించును. కనుక అప్పుడు దేవదూతల యొక్క ప్రత్యక్షత ఎలాగూ మనుషులు చూస్తారు, దేవదూతలను ఎలాగూ చూస్తారు. ఇది అంతా కూడా ఎప్పుడు జరిగే సందర్భం? యేసు ప్రభువు యొక్క రెండవ రాకడలో జరిగే సందర్భం. అలాగే పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం నుండి, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. కనుక ప్రియులారా, ఈ మాటలను చదువుతున్నప్పుడు మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి, దేవదూతల ప్రత్యక్షత దేవుంది. దేవదూతల ప్రత్యక్షత దేవుంది. దేవుడు తన వాక్యాన్ని ఏ విధముగానైనను నా చెంతకు పంపించాలనే చూచాడు. పూర్వకాలంలో నేను పుట్టుంటే దేవదూతల ద్వారా పంపించునేమో, ఇదిగో నేను ఈ కాలంలో ఉన్నాను కనుక, దేవుడు నన్ను ఈ కాలంలో పంపించాడు కనుక దేవుని వాక్యమును నా కళ్ళ ముందు ప్రత్యక్షపరిచాడు. దేవుని వాక్యాన్ని నాకు వినిపిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని చదివేటట్టుగా అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని నలుగురికి చెప్పటానికి నోరునిచ్చాడు. కనుక ఇప్పుడు నాకు దేవదూతల ప్రత్యక్షతతో పని లేదు, కానీ దేవుని వాక్యమే చీకటి గల చోటున వెలుగిచ్చు దీపముగా ఉన్నది. కనుక ఇదిగో ఈ దేవుని వాక్యాన్ని నేను అనుసరించాలి, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి, అనేకులకు దేవుని వాక్యాన్ని చేరువ చేయాలి అనేటువంటి దృఢమైన సంకల్పముతో దేవుని యొక్క చిత్తములో మనము కొనసాగిపోవాలి. అప్పుడు నిత్యత్వ ఫలాన్ని మనము అందుకోబోతున్నాము, నిత్యత్వ ఫలాన్ని. అలాగే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు మునుపే మన మరణం జరిగిందనుకోండి, అప్పుడు కూడా దేవదూతలు మనం చూస్తాం. నీతిమంతుల ఆత్మలను దేవదూతలు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోతున్నారు కదా, అప్పుడు కూడా చూస్తాం. కనుక దేవదూతల యొక్క ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఆయా కాలాలలో ఆ సందర్భాలు, ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మీ ఎదుట అవన్నీ జరుగుతాయి, అవన్నీ తటస్థిస్తాయి. కానీ ఇప్పుడు మీరు చేయవలసిన దానిని మర్చిపోతే మాత్రం ప్రమాదం. అదే దేవదూతలు మిమ్మల్ని అనీతిమంతుల జాబితాలో పెట్టి మిమ్మల్ని నిత్య శిక్షకు తరలిస్తున్నప్పుడు అందులో గనుక మీరుంటే చాలా ఘోరం, చాలా ప్రమాదం. కనుక ఆ పరిస్థితులలోనికి వెళ్లకుండా చెప్పబడినటువంటి వాక్యమును గ్రహించిన వారై దేవుని కొరకు బ్రతుకుతూ నీతిమంతుల జాబితాలో ఉండి నిత్యత్వాన్ని పొందేటువంటి వారుగా మీరందరూ ఉండాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను మహాజ్ఞానముగా మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా తండ్రి,
పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి స్థిరమైన ప్రవచన వాక్యము మనుషులకు అందుబాటులో లేని కాలములో దేవదూతల ప్రత్యక్షతను మీరు దయచేశారు. అయితే తండ్రి, పరిపూర్ణము చేయబడినటువంటి పుస్తకముగా మీ గ్రంథమును మా చేతుల్లో ఉంచి మీ మాటలను చదువుటకు, వినుటకు, గ్రహించుటకు అమూల్యమైన మీ కృపను చూపించి దేవదూతల యొక్క ప్రత్యక్షత యొక్క అవసరత లేకుండానే తండ్రి మీ చిత్తములో మమ్మను నడిపించుచున్నందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు దేవా. తండ్రి, చీకటి గల చోటును వెలిగిచ్చే దీపముగా ఉన్న ఈ వాక్యమును ఎల్లప్పుడూ హృదయములో భద్రపరుచుకుంటూ ఈ వాక్య ప్రకారము నడుచుకుంటూ అనేకులకు వాక్యమును గూర్చి మేము ప్రకటిస్తూ మీ సేవలోనే మేము తండ్రి తుది శ్వాసను విడవడానికి సహాయమును అనుగ్రహించండి. నాయన, నీతిమంతుల జాబితాలో ఉండి నిత్యత్వమును పొందగలుగుటకు తండ్రి అర్హతను యేసుక్రీస్తు ప్రభువు నామమున సంపాదించుకొనగలుగుటకు మమ్మను దీవించండి దేవా. ఏ విధము చేతనైనను పరలోకములో మేము ఉండాలి, నిత్యత్వాన్ని మేము పొందాలి. అందు నిమిత్తము మీ కృపను మాకు అనుగ్రహించండి దేవా. మా బలహీన సమయములలో మీ బలమును మాకు దయచేయండి. ప్రతి పరిస్థితిని తండ్రి నాయన మీ దృష్టికి అనుకూలముగా, మీ దృష్టికి అంగీకారయోగ్యముగా మేము మలుచుకొనుటకు, ప్రతి ఆటంకమును అధిగమించి మీ జ్ఞానమందు తండ్రి మేము గొప్పవారుగా మారగలుగుటకు, అటువంటి ఆసక్తిని మేము పెంపొందించుకొనగలుగుటకు మమ్మల్ని అందరినీ మీరు దీవించమని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.